డబ్బు, అధికారం ఆప్యాయతల్ని, అనురాగాల్ని దెబ్బ కొడతాయి అనడానికి సాక్ష్యమైనటువంటి ఉదంతం ప్రస్తుతం కనబడుతున్నటువంటి అంశం. ఏంటయ్యా అంటే క్రిస్మస్ వేడుకలకంటూ లోకేష్‌కి షర్మిల పంపించినటువంటి గిఫ్ట్. తద్వారా తన అన్నకి జలక్కివ్వడం, జగన్‌కి జలక్కివ్వడం. ఒకప్పుడు అన్న వదిలిన అస్త్రంగా జనంలోకి తిరిగి, ఆ పైన అన్న నుండి ఆశించింది ఆస్తులు, ఆ పైన పదవులలో భాగస్వామి. ఒక ఇంటికి ఒకళ్ళే రోల్ ఉండాలి తప్పించి, అంటే ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఒకళ్ళ కీ రోల్ అవ్వాలి గానీ, ఇంట్లో అందరూ కీ రోల్ అవ్వడం కరెక్ట్ కాదన్నట్టు జగన్ యాటిట్యూడ్. అందులో భాగంగానే రెండో ప్లాట్‌ఫార్మ్, మూడో ప్లాట్‌ఫార్మ్ లేదు. అందుకనే భారతిరెడ్డి గారు కూడా జోక్యం చేసుకోనియ్యరు జగన్మోహన్ రెడ్డి. ఓన్లీ తన ఆధ్వర్యంలో నడవాలి అన్నటువంటి ఫీలింగ్ చాలా బలంగా ఉన్నది. దానికి సాక్ష్యం వాళ్ళ నాన్న చేసింది. రాజశేఖర రెడ్డి బ్రతికున్నంత వరకు ఏ రోజున జగన్ ఏ కార్యకలాపాలు నడపలేదు, విజయమ్మ ఏ కార్యకలాపాలు నడపలేదు, షర్మిల ఏ కార్యకలాపాలు నడపలేదు. అది రాజశేఖర రెడ్డి నేర్పినటువంటిది. ఒక కుటుంబంలో 10 మంది గనక 10 రన్లు చేస్తే గనక ఆటోమేటిక్‌గా అందరూ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయిపోతే గనక ఒక ఇంట్లో 4 కుంపట్లు తయారవుతాయి. అది అధికారంలో ఉన్నప్పుడు అన్నటువంటి రాజశేఖర రెడ్డి సూచన మేరకు అక్కడ వేరే కుంపటి పెట్టకుండా నడుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు అదే పని ఇక్కడ కూడా ఉండాలని భావిస్తుంటారు. అయితే షర్మిలకి అది నచ్చలేదు. సరే, తెలంగాణకి వెళ్ళింది, అక్కడ దెబ్బతినొచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రాలో లోకేష్‌కి క్రిస్మస్ గిఫ్టులు ఫస్ట్ టైం తన జీవితంలో పంపించడం ద్వారా జగన్‌కి ఒక సంకేతం ఇచ్చింది. రేపు రాబోయే రోజుల్లో నాకు డబ్బుల్లో వాటా, లేకపోతే నాకు కనుక పవర్‌లో వాటా ఏదో ఒకటి అరేంజ్ చేయకపోతే నేను నెక్స్ట్ కాంగ్రెస్‌తో ఆల్రెడీ ఉన్నాను కాబట్టి జట్టు కట్టి తెలుగుదేశంతో కలిసి సాగుతానన్నటువంటి పరోక్ష సంకేతాన్ని ఇచ్చింది.